హాయ్ వ్యూవర్స్. సాధారణంగా ఈ రోజుల్లో మనిషి చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. అంటే మారుతున్న జీవనశైలి కారణంగా మనిషి చాలా బలహీనంగా అనారోగ్యాల పాలవుతూ వస్తున్నాడు. సో అలా కాకుండా బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. అయితే సాధారణంగా గుడ్లలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ మరి చాలామంది వెజిటేరియన్లు గుడ్లు కూడా తినరు. గుడ్లు తినని వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, గుడ్డుకి సమానమైన ప్రోటీన్ ఉన్న ఆహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాం. ఇది కేవలం నిపుణుల నుంచి తీసుకున్న సలహా నుంచి మాత్రమే నేను చెప్తున్నాను. మన శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ఇది కణాలను నిర్మించడానికి, మరమ్మతులు చేయడానికి, అలాగే హార్మోన్లు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. మన శరీరంలో వివిధ విధులు నిర్వహించడానికి, కండరాలు ఎముకలను నిర్మించడానికి, అలాగే కణాల పనితీరుకు కూడా ఈ ప్రోటీన్లు చాలా అవసరం. అయితే గుడ్లలో ఎక్కువగా ఈ ప్రోటీన్ ఉంటుంది. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్లు ఏ, డి, ఈ, బి12 ఉంటాయి. వీటితో పాటు పోలెట్, ఐరన్, సెలీనియం, కొలిన్ వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. సో గుడ్లు తినే వారికి అయితే ఈ ప్రోటీన్ గురించి ఎలాంటి సమస్య లేదు. మరి గుడ్లు తినని వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే, ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాల్లో అయితే గుడ్లలో ఉండేదానికన్నా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. సో గుడ్లు తినలేము అనుకునే వెజిటేరియన్స్ ఖచ్చితంగా ఈ ఆహారాలు తీసుకుంటే ప్రోటీన్ ఖచ్చితంగా లభిస్తుంది. అవేంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. టోపు, అందులో 10 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. పన్నీర్, అందులో 14 గ్రాములు ఉంటుంది. గ్రీకు పెరుగు 10 గ్రాముల ప్రోటీన్. సోయా చంక్స్ సరిగ్గా 52 గ్రాములు ఉంటుంది. క్వినోవా 14 గ్రాములు ఉంటుంది. సోయా బీన్స్ 19 గ్రాములు ఉంటుంది. చిక్ పీస్ 9 గ్రాములు ఉంటుంది. కిడ్స్ బీన్స్ 9 గ్రాములు. వేరుశనగలు 25 గ్రాములు. బాదాం 21 గ్రాములు. పిస్తా పప్పులు 20 గ్రాములు. అవిసె గింజలు 18 గ్రాములు. చియా విత్తనాలు 17 గ్రాములు. గుమ్మడికాయ గింజలు 19 గ్రాములు. పొద్దుతిరుగుడు విత్తనాలు 21 గ్రాములు. జనపనార విత్తనాలు 32 గ్రాములు. సో వీటన్నిటిలోని గుడ్డు కంటే ఎక్కువగానే ప్రోటీన్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ప్రోటీన్ ఫుడ్ కావాలి అవసరం అనుకుంటారో ఖచ్చితంగా వీటిని ఆల్టర్నేటివ్గా తీసుకుంటే ప్రోటీన్ పెంచుకునే అవకాశం దొరుకుతుంది. అయితే రోజుకి ఎంత ప్రోటీన్ అవసరం అవుతుంది అనేది ఆ వ్యక్తి యొక్క శారీరక తత్వాన్ని బట్టి, జెండర్ బట్టి, అలాగే వారు శ్రమ పడే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే 70 కిలోలు ఒక వ్యక్తి ఉంటే అతడికి 50 గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే చురుగ్గా ఉండే వ్యక్తులు, కండరాలు పెంచుకోవాలి అనుకునే వారికి మాత్రం ఈ ప్రోటీన్లు ఇంకాస్త అధిక సంఖ్యలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు. సో ఎవరైతే గుడ్లు తినమనుకుంటారో వాళ్ళు ఈ ఆల్టర్నేటివ్ ఆహార పదార్థాలను తీసుకుంటే ఖచ్చితంగా ప్రోటీన్ శాతాన్ని పెంచుకోగలుగుతారు.